జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఐలనగర్ నాయకత్వం, ఐలనగర్ నాయకత్వం. జై బిర్లా. ప్రజలతోటే ఉంటుండు కాబట్టి ఎప్పుడు కానీ ఎల్లవేళ బిల్ అయినట్టు గెలిపించి బిల్ అయినతోటే ఉంటాం. మిల్లు వచ్చినందుకు మంచిగానే ఉంది. అంతకుముందు కంటే పెంకుటిండి కోతులతోటి ఇబ్బందిగా అట్లా ఉండేది. ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది కాబట్టి చాలా మంచిగా ఉంది. అన్ని చేస్తాము, నీళ్ళ ట్యాంకర్ కలుగుతాము, మోరీలు జామతే తీస్తాము, బీచింగ్ చల్లుతాము. రేవంత్ అన్న తరఫున, వీళ్ళు ఐలన్న తరఫున, మా ఊరు సర్పంచుల తరఫున చాలా సంతోషంగా ఉంది. గొంగుడి సునీత ఇచ్చిన ఇల్లు ఏమైంది? అదే మాకు ఈడ రాలేదు కాదు, ఇచ్చిన అంటుంది కదా గొంగుడి సునీత. ఈడనైతే మేము కట్టుకోలేదు. కండ్ర మిల్లు రావడం గతంలో ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఏం చెప్పాలి? గతంలో ఒక ఇల్లు రావడం లేదు, అవకాశమే లేదు, రాలేదు. మా ఊరికి ఆమె వచ్చి ఇట్లా అంతా ఏం చేయలేదు, ఎప్పుడు రాలేదు ఇట్లా. గొంగుడి సునీత గారు गांव में कैसा है दातरपल्ली विलेज का डेवलपमेंट कैसा हो रहा है? रूलिंग कांग्रेस रूलिंग कैसा है? अच्छा आप क्या बोलना चाहते हैं? अच्छा से ओके, अब तो अच्छा पहले कैसा था आपका घर? पहले ये ठिकरा थे मेरे भी, सवेलिया थे. ठीक है. बारिश का मौसम में कैसा प्रॉब्लम फेस करा था गए जो साल में? మేము కూడా గ్రామ శాఖ అధ్యక్షుని చేసాం కానీ ఓకే రాలేదు. సో ఇప్పుడు సంతోషం అనే ఈ కాంగ్రెస్ పార్టీలో సంక్షేమ పథకాలు సన్న బియ్యం రావడం గురించి ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం. ఎట్లా ఉందమ్మా? ఎందుకంటే ఇట్లా ప్రజలకు ఇవ్వడం కానీ కాంగ్రెస్ పార్టీ గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. మాకు ఇందిరమ్మ ఇల్లుతో సహా రేషన్ కార్డు కూడా లబ్ధి పొందాము. హాయ్ హలో అండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ఈరోజు మరి ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండల్ దాతర్పల్లి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. డిసిసి కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ఈరోజు గ్రామంలో ప్రజలకు ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, అవన్నీ తీసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఈనాడు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు లబ్ధి పొందడం, ఇందిరా మిల్లులు కట్టుకోవడం కానీ, కొత్త రేషన్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళు, సన్న బియ్యం, గృహజ్యోతి, మహిళలకు వడ్డీ లేని రుణాలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ గ్రామంలో జరుగుతున్నాం. వారికి సంతోషాన్ని కలిగించేటటువంటి సన్నివేశం మేము తీసుకోవడం జరిగింది. సో మనతో పాటు గ్రామ సర్పంచ్ కల్నే సరిత భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. గ్రామ వార్డు మెంబర్లు, అదేవిధంగా మహిళా సంఘం విఓఏ ఇన్ఛార్జీలు వాళ్ళు మనతో పాటు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి. నమస్కారం అమ్మ సర్పంచ్, ఎట్లా ఉందమ్మా? మొదటగా మీ గ్రామ ప్రజలకి మిమ్మల్ని సర్పంచ్ గా గెలిపించుకున్నారు, మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? మా గ్రామ ప్రజలందరికీ నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన ఆలేరు నియోజకవర్గం ఐలన్న గారికి మా గ్రామ అభివృద్ధి పనులు సుమారుగా 1,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. గొల్లగుడిసెల్లో కలవాటు 10 లక్షలతో స్టార్ట్ చేసాము. గొల్లగుడిసెల్లో బీసీ కమ్యూనిటీ భవనం 10 లక్షలు, ఎస్సీ సప్లాన్ కింద 7.5 లక్షలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరగడం జరిగింది. 6.5 లక్షలు సీసీ రోడ్డు ఉంది. 43 లక్షల సీసీ రోడ్లు పూర్తి అయినాయి ఇప్పటి వరకు. అలాగే ప్రైమరీ స్కూల్ కిచెన్ ప్లాట్ఫామ్ కింద 4 లక్షలు పూర్తి జరిగింది. అలాగే మహిళా సంఘం 10 లక్షల భవనం పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు తండా 12 లక్షలు అంగన్వాడీ భవనం స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తుంది. మీ పీరియడ్ లో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐలన్న గారి సహకారంతో జరుగుతున్నవి పనులన్నీ. అలాగే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కు 20 లక్షలు శాంక్షన్, కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 10 లక్షలు పని పూర్తి అయిపోయింది, ఇంకా 10 లక్షలు స్టార్టింగ్ లో ఉంది. ఇంకా తాళ్ళగడ్డ వనం అని కలవట్టు 5 లక్షలు అది శాంక్షన్ చేయడం జరిగింది. దాని పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. యాదగిరిగుట్ట మండలంలో మీ దాతర్పల్లి గ్రామానికి ఎట్లా మా యాదగిరిగుట్ట మండలంలోని మా దాతర్పల్లి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి ముందుకు తీసుకురావడానికి పేదల ఇండ్లు కానీ నిరుపేదల ఇండ్లు 24 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 11 పూర్తి అయినవి, 10 స్లాబ్ లెవెల్, 3 ఇండ్లు బీస్మిట్ లెవెల్ వచ్చినాయి. కొత్తగా రేషన్ కార్డులు అనేవి మా గ్రామానికి 97
కొత్తగా రేషన్ కార్డు రావడం జరిగింది. గృహజ్యోతి 376 కుటుంబాలకు గృహజ్యోతి అనేది అందింది. రైతు భరోసా 1282 కుటుంబాలకు లబ్ధి పొందింది. మా గ్రామ అభివృద్ధి అనేది ఇంకా డెవలప్మెంట్ కోసం మన ఐలన్న గారి సహకారంతోనూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్న ఐలన్న గారికి మరియు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. అలాగే ఐలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే అమ్మా. ముఖ్యంగా మీ గ్రామ సభలు నిర్వహించుకోవడం, గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా జరుగుతున్నాయి? గ్రామం మీ వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ మీ అందరు కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం ఎట్లా కృషి చేస్తున్నారు? కలిసికట్టుగా అందరం ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ, గ్రామ ప్రజలు కానీ కలిసికట్టుగా చేస్తున్నాం. ఇంకా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ ఐలన్న గారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళాలని, తీసుకెళ్దామని, ఇంకా సమస్యలు ఉంటే ప్రయత్నం చేస్తా. ఈ అభివృద్ధి అనేది ఐలన్న గారి సహకారంతోనే జరిగింది. ఓకే. ఇంకా 4.5 సంవత్సరాలుగా ప్రజలకి సేవా కార్యక్రమాలు, గ్రామ అభివృద్ధి ఏమైనా బరువు బాధ్యతలన్నీ ఒక సర్పంచ్ గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ గ్రామంలో ఆ ప్రతి సమస్యల పైన ఎట్లా ఫోకస్ చేస్తా ఉన్నారమ్మా? ఇప్పుడు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా, నిరుపేద కుటుంబాలకు ఇంకా కొంతమందికి అందాలి, అవి అందేలా చూస్తాను. గ్రామ అభివృద్ధికి ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం. నమస్కారం. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు? మీరు ఎట్లా లబ్ధి పొందారు? ఇప్పుడు ప్రస్తుతానికి మా కాంగ్రెస్ హయాంలో ఇందిరా మిల్లు వచ్చింది. కానీ నాకు పెళ్ళై 15 ఏళ్ళ దాకా రేషన్ కార్డు కూడా లేదు. ఇప్పుడు లబ్ధి పొందిన రేషన్ కార్డుతో సహా ఇందిరా మిల్లు కూడా లబ్ధి పొందిన. మీ ఎమ్మెల్యే బీర్లయ్య గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? హృదయపూర్వక బీర్లా నాన్న గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. మాకు ఇందిరమ్మ ఇల్లుతో సహా రేషన్ కార్డు కూడా లబ్ధి పొందాము. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరా మిల్లులు కానీ, నిరుపేదలకి ఇట్లా ఇవ్వడం కానీ, సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? మీ అభిప్రాయం ఏంటి? మాకైతే ఇంతో అంత సహకారమే లేని వాళ్ళకు. ఎట్లా ఉన్నాయి? అంతకుముందు పరిస్థితులు ఎట్లా ఉండే? ఇంత అంతో అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే లేవు సార్. ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైతే లేని వాళ్ళకైతే ఇంత అంత సహకారం. మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారు? వర్షాకాలంలో కానీ, పెంకుటిల్లు ఉన్నప్పుడు, బంధువులు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుండే మీ చాలా పరిస్థితి? ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైతే ఇంతో అంత ఓకేనా. మీ గ్రామం దాతర్పల్లి గ్రామంలో మీ మాజీ ఎమ్మెల్యే బొంగటి శ్రీనివాస్ దగ్గర ఉండే ఏ కార్యక్రమాలు జరిగినాయి అసలు గ్రామంలో? ఇంతో అంత ఆమె చేసినట్టు ఆమె చేసింది. మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామన్నారు కదా, మీ ఊర్లో ఎన్ని ఇల్లు వచ్చినాయి? నాకు రాలేదు సార్. రాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం నేను కూడా గ్రామ శాఖ అధ్యక్షుడు చేసాను కానీ ఓకే రాలేదు. సో ఇప్పుడు సంతోషం అనే ఈ కాంగ్రెస్ పార్టీలో సంక్షేమ పథకాలు, సన్న బియ్యం రావడం, గృహజ్యోతి రావడం కానీ సంతోషం. ఓకే. సో మీ ఎమ్మెల్యే, స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లయ్య గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఇలా నా సంతోషంతోనే ఇంతో అంతా అభివృద్ధి మంచిగా ఉంది. మాకు ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది సార్. మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం కూడా మేము చాలా 10 సంవత్సరాల నుంచి నేను కష్టపడ్డాను. నాకు ఇంతవరకు ఇల్లు రాలేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎట్లా ఉందమ్మా? ఎందుకంటే ఇట్లా ప్రజలకు ఇవ్వడం కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరే కాకుండా ఇంకా 2వ విడతలు రావడానికి కూడా మీ సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ అందరూ కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు, కానీ తర్వాత మాత్రం మా గ్రామ ప్రజలు అంటూ ఇంకా తేవడానికి కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే గారి దగ్గర. ఎట్లా చూస్తున్నారు ఈ కార్యక్రమాలు జరగడం మీ గ్రామంలో? మాకైతే మంచిగా ఉంది సార్. మా సర్పంచ్ గారు మాకు మంచిగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అన్ని మంచిగా ఉన్నాయి సార్ మాకు. ఓకే. అంతకుముందు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇల్లు లేనప్పుడు బయట చాలా ఇబ్బంది పడ్డాం సార్. కిరాయిలకు ఉండడం, అసలు నాకు నా భర్త లేడు సార్. నేను చేసుకొని బతకడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా. నాకు ఇల్లు రావడం అయినా, నాకు కరెంట్ బిల్లు ఫ్రీ అయినా అన్ని బాగున్నాయి. నాకైతే మంచిగానే అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు బీరాలే మాత్రం మంచి పనులు చేసాడు ఇప్పటి వరకు అయితే. ఏమేమి జరిగినాయి గ్రామంలో? ఏమేమి పనులు జరుగుతా ఉన్నాయి? ఇప్పుడు మాకు సీసీ రోడ్లు పడుతున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, మాకు అన్ని పనులు మంచిగానే జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉండే గ్రామం? అప్పుడైతే మాకు మంచిగానే అనిపించలేదు. ఇప్పుడైతే మాకు మంచిగా అనిపిస్తుంది. గతంలో ఒక ఇల్లు రావడం లేదు, అవకాశమే లేదు, రాలేదు. మా ఊరికి ఆమె వచ్చి ఇట్లా అంతా ఏం చేయలేదు, ఎప్పుడు రాలేదు ఇట్లా గొంగుసుంట గారు. ఇప్పుడు మన బీర్లయ్య గారు మంచిగా చేస్తుండు, అన్ని చేస్తుండు, రోడ్లు వేస్తుండు, ఇల్లు కూడా రావడం జరిగింది అన్న. మంచిగా అనిపిస్తుంది. ఎట్లా చూస్తున్నా ఈనాడు పేద ప్రజలకు ఇట్లా కళ సాకారం కావడం, చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి ఇల్లు కట్టుకోవాలని. ఇప్పుడు మీరు ఎట్లా ఉంది ఫుల్ఫిల్ కావడంతో? సంతోషంగా ఉందన్న, మంచిగా అనిపిస్తుంది. पहले कैसा था आपका घर? पहले ये ठीक थे मेरे को, कवेलिया थे। ठीक है। बारिश का मौसम में कैसा प्रॉब्लम फेस करा था गए जो साल में? बारिश का मौसम में कैसा? बारिश हो जाए, एक इस कमरा था ना। फिर आपको इंदिरा घर आया, कैसे अभी कांग्रेस करोला का एमएलए, आपका एमएलए बीरलैल को क्या बोलना चाहते हैं? अच्छा बोल दे, अच्छे है उन्होंने
सुकून से हमारे तो घर पहुंचा, ఓకే अच्छा आया, संतोषम है। ఓకే అమ్మ. ఇప్పుడు మీకు 200 ఇట్లా ఫ్రీ కరెంట్ కానీ సన్న బియ్యం కానీ ఎట్లా ఉండే అమ్మా? మీకు ఇట్లా ఇవ్వడం ఎట్లా చూస్తా ఉన్నారు? అది ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది. అంతకుముందు బిల్ ఎంత కడుతుండే మీరు? బిల్లు అంతకుముందు 500, 1000 రూపాయలు ఇట్లా వేస్తుండే. ఇప్పుడు ఇంటి ఖర్చులకు కూరగాయలకు అవసరం వస్తుంది. సన్న బియ్యం అప్పుడు కొనుక్కొని తినాలంటే ఎట్లుంటుంది మీకు ఇబ్బంది? ఇబ్బంది ఉండే. ఇప్పుడు సన్న బియ్యం కూడా వస్తున్నాయి కదా. ఓకే. చాలా ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మీలా మీ కళ్ళ ముందు మీ చాలా మందికి ఇంకా ఇందిరా మిల్లులు కట్టుకుంటారు, మళ్ళీ ఇంకొచ్చడానికి మాకు వచ్చినాయని మేము సంతోషం ఉంది, వాళ్ళకు కూడా రావాలి, అందరికి రావాలి కదా, సంతోషం ఉంటది అది కూడా. మరి అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది గ్రామంలో? గొంగుడి సునీత గారు ఎన్ని ఇల్లులు ఇచ్చినారు ఇక్కడ? గొంగుడి సునీత గారు ఏమొచ్చిందో ఏమో తెలియదు, అదైతే మొత్తమే తెలియలే మాకు. ఇప్పుడు ఈ ఐలాండ్ వచ్చిన సంది మాకు ఈ ప్రభుత్వం ఏంది ఇదేంది అనేది మాకు తెలిసింది. నాకు తెలియదు ఈ ఇల్లు వచ్చింది అని మాకు సంతోషం అనిపిస్తుంది. అంతకుముందు ఎట్లా ఉండే మరి పెంకుటిల్లు ఉన్నప్పుడు? వెనకటిల్లు ఉంటాయి అదే వెనకటిల్లు అది, ఇప్పుడు వచ్చింది సంతోషం కట్టుకుంటాం. ఇందిరా మిల్లు వచ్చినందుకు మంచిగానే ఉంది. అంతకుముందు కంటే పెంకుటిల్లు ఉండి కోతులతోటి ఇబ్బందిగా అట్లా ఉండేది. ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది కాబట్టి చాలా మంచిగా ఉంది. సన్న బియ్యం గానీ, మన ఫ్రీ కరెంట్ గానీ, మళ్ళీ ఏంది బస్సుల సౌకర్యం గానీ ఆడవాళ్ళకైతే చాలా మంచిగా ఉంది. అప్పుడు పెంకుటిల్లు ఉన్నప్పుడు బంధువులు వస్తే ఎట్లా ఉంటుండే మీకు? దావత్లో ఏదైనా ఇబ్బంది ఉండే కదా, అట్లా ఇప్పుడు సంతోషంగా అందరినీ పిలుచుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా చేసుకోవచ్చు. వీళ్ళకు ధన్యవాదాలు అని చెప్తున్నాను. ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నాయి, ఫ్రీ కరెంట్ ఉంది, ఇందిరమ్మ ఇల్లు ఉంది. ఓకే. మరి మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు ఏ విధంగా మీకు హెల్ప్ఫుల్ గా ఉండే అప్పుడు ఎమ్మెల్యే గారు? ఇక అప్పుడు అంటే మాకు ఏది రాలేదు సార్. అప్పుడు హెల్ప్ఫుల్ గా అంటే ఇప్పుడు ఐలాండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అందరి కృషి వల్ల మాకు ఇల్లు వచ్చింది. మిమ్మల్ని ఓన్లీ ఓటర్స్ గా వాడుకున్నారు అప్పుడు వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది ఈ యొక్క ఇందిరా మిల్లు రావడం మీకు? చాలా సంతోషంగా. అంతకుముందు ఎట్లా ఉండే ఇబ్బందులు మీకు? ఇబ్బందిగానే ఉండే సార్. ఆయన మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇట్లా పేదవారికి ఇట్లా చేయడం, కాంగ్రెస్ సంక్షేమాలు చేయడము, సన్న బియ్యం ఇవ్వడము, 200 ఫ్రీ కరెంటు ఎట్లుంది? ప్రజలకు ఎట్లా ఉందమ్మా ఇవన్నీ? ఎట్లా ఉపయోగపడుతున్నాయి మీకు? చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. సో ఈనాడు భారతదేశంలో మహిళలకు సముచిత న్యాయం కల్పిస్తూ అన్ని రంగాలలో డెవలప్మెంట్ చేయడానికి కీలకంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. సో మహిళలతో పాటు పురుషులతో పాటు మహిళలు పోటీ పడుతున్నటువంటి జనరేషన్లు మనం ఇప్పుడు చూడొచ్చు. సో కాబట్టి ముందుగా ఒక సర్పంచ్ గా ముందుకు తీసుకురావడం, సర్పంచ్ గా గెలిపించుకోవడంలో ఈనాడు తన వంతు సహాయంగా ఈనాడు భాస్కర్ గారు కూడా రాజకీయంలోకి తన సతీమణి తీసుకొచ్చి గెలిపించుకొని ఈనాడు ప్రజాసేవ కార్యక్రమాలు రాజకీయాల్లో కీలకంగా వర్క్ చేస్తున్నారు. సో ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలపాలి ఈ యొక్క అవకాశం కల్పించినందుకు. అన్న మీరు ఒక బ్యాక్ బోన్ గా మీ సత్యమణి గారికి, ఎందుకంటే సర్పంచ్ గా ఉంటారు, అన్ని కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి మీరు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగా మీ గ్రామ ప్రజలందరికీ? మా గ్రామ ప్రజలకు మనం మొదటగా మా వీర్లైల అన్న గారికి కృతజ్ఞతలు. మేము ఏది పోయి అడిగినా మా గ్రామం నుంచి నేను పోయి అడిగిన వెంబడే 10 లక్షలకి దానికి శాంక్షన్ కాగానే కావాలని అనగా వెంబడే శాంక్షన్ చేయడం, అలాంటిది మనకు చాలా ఇప్పటి వరకు సుమారుగా 1,50,00,000 మన దాతర్పల్లి గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చిండు ఆయన. అన్ని పనులు వర్క్ నడుస్తున్నాయి. కల్వర్ట్ అడగంగానే మన సమ్మర్ లా వాటర్ పొలాలు ఎండిపోతుంటే అన్న ఇట్లా ఇబ్బంది అవుతుంది అనగానే ఆడ కాలువ పనులు ఉండే మరమ్మతులు నువ్వు ఎమ్మడే పోయి చెయ్యి అనగానే చేసినాం. వర్క్ నీళ్లు ఇడిపోగానే కొన్ని 100 క్వింటాలు ఎక్కువ వండినాయి. మొత్తం ఎండిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాటర్ వదలడం వల్ల అన్ని ఒక గింజ కూడా ఎండిపోకుండా ప్రతి గింజ అమ్ముకునే విధంగా పంటలు వండినాయి. అది మన ఐలన్న గారి దయ వల్లనే. అది ఏమున్నా ఇక్కడ కాలువ వరకు ఎప్పుడున్నా ఐలన్న మనకే చెప్తాడు, ఏమున్నా నీళ్లు వదలాలంటే భాస్కర్ ఏం చేయాలి అది అని మననే అడుగుతాడు. అలాంటి విషయాలలో నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఆయన ఏ డెవలప్మెంట్ విషయంలో కానీ అడగగానే మనకు ఇది కావాలని అడగగానే ఎమ్మడే శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలకి ఇప్పటికి చేంజెస్ ఎట్లా ఉన్నాయి? బీఆర్ఎస్ పాలన వర్సెస్ కాంగ్రెస్ పాలనలో డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి గ్రామ కార్యక్రమంలో? మాకైతే ఇప్పుడు అడగంగానే ఏదైనా చేస్తుండు. అప్పుడు మేము పోలేదు, మేము అడగలేదు, మాకేం పెద్దగా రాలేదు. ఇప్పుడు మాకు అడగంగానే ఇప్పటి వరకు మనకు 2.5 సంవత్సరాలలో 1,80,00,000 సుమారుగా 1,80,00,000 వచ్చినాయి. అంటే మరి ఇంకా మనకు ఆయన గెలిపించుకుంటే మనకి ఇంకెంత వస్తాయి అనేది మన ప్రజల మన మీద నమ్మకం పెట్టి ఆయన గెలిపిస్తే ఇంకా ఎన్ని ఇస్తాడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతి పని డెవలప్మెంట్ చేయడానికి ప్రతి సహకారం నేను మీ అందరికి అందుబాటులో ఉండి అన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పుట్టి పెరిగిన గ్రామంలో మీరు ఒక సర్పంచ్ గా అయినారు. సో చిన్నప్పటి నుంచి మీ గ్రామం అన్ని సమస్యలు చూసుంటారు. మీ గ్రామం పైన ముఖ్యంగా మండలంలో మీ యొక్క గ్రామాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీరందరూ కలిసికట్టుగా ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాతర్పల్లి గ్రామం కోసం? దాతర్పల్లి గ్రామం గురించి అప్పటి నుంచి మా గ్రామం వెనుకబడే ఉన్నది.
ఇప్పుడు రోడ్ ఒకటి సమస్య, చాలా పెద్ద సమస్య ఉండే. మొన్న హ్యామ్స్ లోడ్ అని మొన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కదా. ఆ రోజు మా దాతరపల్లి కూడా అందులో మెన్షన్ చేసి రోడ్డు శాంక్షన్ చేయించుకున్నందుకు మాకు చాలా ప్రజలందరి తరపున ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నాం. ఆ రోడ్డు శాంక్షన్ చేసినందుకు అదొక్కటి మాకు మేజర్ ప్రాబ్లం ఉంది. ఇంకొకటి వేర్ హౌస్ తీసుకొచ్చినాము. వేర్ హౌస్ ఎంత సెంట్రల్ ఫండ్ 23 కోట్లతోని 4,200 లారీల కెపాసిటీ గల వేర్ హౌస్ వస్తున్నాయి. ఇంకోటి మెడికల్ కాలేజ్ మా దాతరపల్లి, ఇంకోటి మన 100 పడకల ఆసుపత్రి మా దాతరపల్లి. ఇప్పుడు 3 మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయి. మాకు అంతా 3 ప్రాజెక్టులు ఓకే అయితే మా ఊరు అందరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికితే మాకు అదే చాలని మేము మనస్ఫూర్తిగా మా ప్రజలందరూ సహకరించాలి. మీ పీరియడ్ లో ఇవన్నీ జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి. సో నిరుద్యోగుల సమస్యలు తీర్చడానికి మీరు ఈ కంపెనీస్ తీసుకురావడం కానీ, సో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమాలు? నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే 3 పెద్ద ప్రాజెక్టులు మామూలుగా నిరుద్యోగ దాతరపల్లిలో ఉండకుండా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్మగలుగుతున్నా. ఇంకా పెద్ద ఏమైనా ప్రాజెక్టులు ఉంటే కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మాక్సిమం ఊరు గురించి ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈనాడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయాలు, విమర్శలు అవన్నీ కొనసాగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు సర్పంచ్ గా మీరు గ్రామ ప్రజలందరికీ, ఒక సర్పంచ్ మీ సతీమణి గారు కానీ అందరు మీ వార్డ్ మెంబర్స్ అందరు వర్క్ చేయాల్సి ఉంది, దానిపైన ఎట్లా ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్లు అనేది అప్పుడు గెలుపుకోవటంల వరకే ఎలక్షన్లు, తర్వాత మేము అందరం ఒకటే. విమర్శలు ప్రతి విమర్శలు అనేది మాకు అవసరం లేదు. అందరు ఎవరైనా మనకు ప్రతిపక్షమైన అధికార పక్షమైన అంతా కలుపుకొని అందరికి సంక్షేమ పథకాలు అందేటట్టు చేసుకుంటూ ఊరిని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దాతరపల్లి గ్రామంలో మొదటి వార్డ్ మెంబర్ మనతో పాటు అమ్మ, చెప్పండి మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? 6 నెలలుగా ఏమే కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చారు? బాగా జరుగుతున్నాయి. సిసి రోడ్లు వచ్చినాయి, అంటే డ్రైనేజ్ కొన్ని వచ్చినాయి, కొన్ని రావాలి. అంటే ఇందిరా మిల్లు వచ్చినాయి 2 ఇందిరా మిల్లు ఇంకా రావాలి. వచ్చిన వాళ్ళు సంతోషంగా ఊరు, రాని వాళ్ళు బాధగా ఊరు. అందరికి వచ్చి బీర్లయ్య సార్ గారు అందరినీ ఆదుకోవాలని, ఎప్పుడు వాళ్ళతోటి సంతోషంగా ఉంటాం. మేము అనుకునే అన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాతరపల్లి గ్రామంలో మహిళా సంఘాల అధ్యక్షురాలు మనతో పాటు ఈనాడు మహిళలకు అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని మహిళా రంగానికి తోడ్పాటునిస్తూ ఈనాడు అన్ని రంగాలలో తమ వంతు సహాయంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తుంది. మహిళలకు రాజకీయ పరంగా అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఈనాడు మహిళా సంఘాల ద్వారా మహిళలకి ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారు, వస్తున్నటువంటి ఆ రుణాలని ఎట్లా ఉపయోగించుకున్నారు, వారి మాటల్లో తెలుసుకుని. నమస్కారం అండి. నమస్కారం. దాతరపల్లి గ్రామంలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, మహిళలు ఏమంటా ఉన్నారు, వచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు? అంటే మా దాతరపల్లి సంఘ బంధమే 52 సంఘాలు ఉన్నాయండి. దాంట్లో బెనిఫిషియరీ అనేది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన రావడమే మహిళలకు పెద్దపీట వేయడం, మా సంఘాల మీదనే ప్రత్యేక ఫోకస్ పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే సార్ అంటే గవర్నమెంట్ స్లోగన్ అనేది ఏంటంటే, ఒక మహిళ బాగుపడితే తన కుటుంబం బాగుపడుతుంది, తన కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది, అలా సమాజంలో ఒక మార్పు అనేది ఒక మహిళ తీసుకొస్తుంది అన్న విషయంలో మా మీద చాలా నమ్మకం పెట్టుకొని సార్ వాళ్ళు అంటే గవర్నమెంట్ చాలా పని చేస్తుంది. సీఎం గారు కావచ్చు, ఎమ్మెల్యే సార్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మాకు చాలా అంటే ఉపాధి దిశగా అంటే లేడీ ఒక ఉమెన్ సాధికారత కోసం ఆమె ఎట్లా కృషి చేయాలి, ఆమెకి స్కిల్ డెవలప్మెంట్ లాంటి స్కిల్స్ కూడా నేర్పించడం అనేది, లేడీని ఒక స్ట్రాంగ్ చేయడం అనేది చాలా బాగా చేస్తున్నారు. మేము గ్రామంలో మహిళలు ఎట్లా ఏమంటా ఉన్నారు, ఈ డబ్బులతో వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడం, ఏ విధంగా ఎంటర్ప్రైజెస్ పెట్టుకుంటారు, వాళ్ళు ఏమంటా ఉన్నారండి? మీకు చెప్తా ఉంటారు రెగ్యులర్ గా, మీరు మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటాయి, కార్యక్రమాలు ఎట్లా ఉంది వాళ్ళ స్పందన? మా సంఘం నుంచి మేము క్రమం తప్పని పొదుపులు, మళ్ళీ మేము తీసుకునే రుణాల నుంచి మేము ఏ విధంగా అంటే ఒక లేడీ ఎంటర్ప్రెన్యూర్ గా ఎట్లా మారాలి, ఏం పెట్టుకోవాలి, ఆమె ఇప్పుడు పిండి గిన్నెలే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అంటే అది ఏమంటారు బేకరీ కావచ్చు, ఏదన్నా వాళ్ళ ఉపాధి హామీ కింద ఏం పెట్టుకుంటే బాగుంటది అన్న డిస్కషన్ చేసుకొని వాళ్ళకు రుణాలు ఇవ్వడం తీసుకోవడం. ఈచ్ గ్రూప్ కి ఎంత అమౌంట్ డివైడ్ చేస్తున్నారండి? ఈచ్ ఉమెన్ కి అంటే ఇప్పుడు 1 లక్ష నుండి 5 లక్షల వరకు కూడా మేము అంటే గవర్నమెంట్ మాకు ఇస్తుంది. ఒక యూనిట్ స్టార్ట్ చేసుకోనికి ఒక 5 మంది 10 మంది లేక సొంతంగా నీవు ఒక్కదాని అయినా సరే చేసుకోనికి ఇస్తుంది సంఘం నుంచి. మీ గ్రామంలో మహిళా భవనం కూడా శాంక్షన్ చేశారు. సో అంతకుముందు మీటింగ్స్ పెట్టుకోవడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎట్లా ఉందమ్మా ప్రతి గ్రామంలో ఇట్లా ఈనాడు మహిళా భవనాలు శాంక్షన్ చేయడం? అవునండి, ఇంతకు ముందు మేము మీటింగ్స్ పెట్టుకోవాలంటే ఒక చెట్టు కిందనో అంటే నైట్ టైం కూడా మాకు 2 మీటింగ్స్ అవుతా ఉంటాయి. అప్పుడు లైట్ కోసం అని అంటే
ఏదో కమిటీ హాల్ అది ఇది మాకు ప్రత్యేకంగా ఒకటి లేకుండా ఉండే, ఇక్కడనే ఏదో అట్లా నిర్వహించుకునే వాళ్ళం. ఇప్పుడు సార్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే మాకు ఒక ప్రత్యేక మహిళా సంఘాలకు ఒక భవనం ఉండాలనేసి ప్రతి ఊరూరా మాకు ఒక స్టేజ్ అనేది ఉండాలని అది స్టార్ట్ చేసింది. అది కూడా మా ఊర్లో జరుగుతుంది. దాతరపల్లి గ్రామంలో 7వ వార్డు మెంబర్ మనతో పాటు. అన్న చెప్పండి, మీ గ్రామ అభివృద్ధి మీ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వార్డు 7వ వార్డులో గతంలో మా కాంగ్రెస్ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఐలన్న ఆధ్వర్యంలోనే మళ్ళీ సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజీ కానీ వేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే, మీ వార్డు ప్రజలు ఏమంటున్నారు? ఈ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న మీ వార్డు ప్రజలు ఏమంటా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాన బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మాకు ఇప్పటికి ఒక 25 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విడతల, సెకండ్ విడత కూడా మళ్ళీ ఇంకో 25 మందికి వచ్చేలాగా మా ఐలన్న ఆధ్వర్యంలో మా సర్పంచ్ గారి ప్రోత్సాహంతో తెచ్చి ఇంకా నిరుపేదలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి. ఓకేనా, ఇప్పుడు మీ వార్డు మెంబర్స్, గ్రామ సర్పంచ్ అందరు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తా ఉన్నారు? అందరూ మేము కలిసికట్టుగా చేసి మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఐలన్న దగ్గర పోయి కూర్చొని ఆ సమస్యలు క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. మాకు కూడా మా వార్డు మెంబర్ కానీ, మా ఉప సర్పంచ్ కానీ, మా సర్పంచ్ కానీ పూర్తి సహకారంతో, మా సెక్రటరీ గారి సహకారంతో మేము అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, ఏం చెప్పాలనుకుంటున్నారు? గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వాస్తవానికి జరిగింది ఏమీ లేదు. సరే, తదనంతరం మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య చొరవతోని మా సర్పంచ్ గారు చాలా పనులు చేయడం కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అందులో కొన్ని సీసీ రోడ్లే కావచ్చు, అండర్ గ్రౌండ్ లైన్లే కావచ్చు, మహిళా సంఘాల బిల్డింగ్లు, ఎస్సీ ఎస్టీ భవనాలే అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఎండింగ్కి వచ్చినాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. చాలా ముందుకు పోతారు సర్పంచ్ గారు. చాలా సంతోషంగా ఉంది. అదే ఐలన్న గారికి మా ఊరు మీద కొద్దిగా శ్రద్ధ పెట్టినందుకు చాలా సంతోషం జరిగింది. మహిళా సంఘం విఓఏగా వర్క్ చేస్తున్నారు. మహిళల కోసం ప్రతినిత్యం వచ్చినటువంటి ప్రతి పథకాన్ని మహిళా సంఘం ద్వారా మహిళలకి డబ్బులు అందియడం కానీ, సో మీటింగ్స్ పెట్టుకోవడానికి కీలకంగా వర్క్ చేస్తుంటారు. ఈనాడు మహిళా సాధికారత కోసం ఎట్లా ఉన్నాయి మా కార్యక్రమాలు, ఎట్లా జరుగుతున్నాయి మీ ఆధ్వర్యంలో? అందరికీ నమస్కారం సార్. నేను దాతరపల్లి గ్రామంలో వివో పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రతిదీ ఏంటంటే మహిళలకు అందజేసేటట్టు మేము ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నాము. వాళ్ళు వచ్చినటువంటి అప్పును ఎటువంటి దుర్వినియోగం చేయకుండా షాప్లే కానీ, పిండి గిండ్రీలే కానీ, బ్యాంగిల్ స్టోర్సే కానీ ఏమైనా ఉపయోగించుకుంటే చేస్తున్నాము. ఏమంటున్నారు వాళ్ళు యూజ్ చేసుకోవాలి? ఎందుకంటే గతంలో వారి హస్బెండ్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుండే, ఇప్పుడు సొంతంగా మహిళా సంఘం ద్వారా వచ్చే డబ్బులతో మహిళలు డెవలప్మెంట్ అవుతున్నారు. వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? వాళ్ళు చాలా సంతోషంగా ఉంది సార్. ఒక్క వ్యక్తికి, మగ వ్యక్తికి అప్పు ఇవ్వాలంటే భయపడతారు. కానీ ఇప్పుడు ఈ దినం బట్టి ఒక్క మహిళకు 5 లక్షలకు అప్పుగా ఇవ్వడం కూడా కొంచెం ముందుగా ఉన్నారు. ఎందుకంటే దాన్ని రెగ్యులర్ కట్టడం వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత కృషి చేస్తున్నారు. దీనికి మేము మొన్న ఐకేపీ సెంటర్లు కూడా మేము గత 2 పంటలుగా మేమే చేసినాము. ఇది ఐకేపీ సెంటర్ లో 26,000 క్వింటాల దాకా ధాన్యం కొనుగోలు చేసినాం. 250 మందికి రైతులకు మేము చేసినాం సార్. దానికి మనకు గ్రామ సర్పంచ్ అయిన భాస్కర్ గారు ఏదైనా ఉంటే మాకు ఏదైనా కొంచెం హెల్ప్ చేశారు సార్. చాలా వరకు మాకైతే ముందట్టుగా చేశారు. ఏ విధమైనటువంటి ఎంటర్ప్రైజెస్ మీ గ్రామ మహిళలు యూజ్ చేసుకున్నారు? పిండి గింటే గానీ, బ్యాంగిల్ స్టోర్సే గానీ, బట్టల షాప్లే గానీ, హోటల్సే గానీ ఏవైనా ముందంజుగా ఆ డబ్బును అనేది సద్వినియోగం చేసుకొని వాళ్ళు రెగ్యులర్ పేమెంట్ చేసుకుంటున్నారు సార్. సో ఇదండి ఈరోజు దాతర్పల్లి గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం. మనతో పాటు ఈనాడు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కావచ్చు, అదే విధంగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు అందరం కలిసికట్టుగా ఈనాడు గ్రామ ప్రజా సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ సమస్యలు తెలుసుకుంటూ ఇంకా గ్రామానికి అభివృద్ధి చేసే దిశగా సర్పంచ్ గారు కీలకంగా వర్క్ చేస్తూ ఈనాడు మండలంలో రోల్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడానికి కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈనాడు సంక్షేమ పథకాల్లో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల్లో ఇందిరా మిల్లులు రావడం, రేషన్ కార్డ్స్ రావడం, ఈనాడు గృహజ్యోతి పథకం రావడం కానీ, ఈనాడు మహిళలకు వడ్డీ లేని రుణాలతో గ్రామ మహిళలు కూడా సస్యశ్యామలంగా సంతోషంగా ఉన్నారు. సో ఇదే విధంగా గ్రామం ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తున్నట్టు సర్పంచ్ గారికి ఈనాడు వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ కానీ, అదే విధంగా గ్రామ ప్రజలందరూ సహకరించి మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ఈనాడు మండలంలో మంచి డెవలప్మెంట్ గా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ అందరికీ సెలవు. నమస్తే.